నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇప్పుడు జూలై నెలలో అండి, అసలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు కేరళ శాస్త్రం ప్రకారం అండి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది వీళ్ళకి? చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసే వీక్షబంధులకి నమస్కారం. నదులని మనం కాపాడుదాం, గోమాతను సేవిద్దాం, గోమాతను రక్షిద్దాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. పట్టబోతుంది జూలై నెలలో మహా అదృష్టం. ఎప్పుడైనా ఇన్ని సంవత్సరాలు మీరు ఎదురు చూసినప్పటికీ కళ్యాణం కాని వారికి కళ్యాణం, వివాహం కలిగిన వారికి వివాహము, రుణము మాఫీ అంటే రుణం అంటే మీకు అప్పులు ఏమైనా తీసుకొని ఉన్నంటే అదే వస్తుంది. ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే ఆ డబ్బులు తిరిగి మీకు రావడానికి జరగడానికి అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా ఇంకా సులభంగా, ఇంకా ఏదైనా విదేశాలకు వెళ్ళాలన్నా, ఇంకేదైనా రంగాల్లో వెళ్ళాలన్నా, ఆరోగ్యం స్థిరంగా ఉండాలన్నా ఆలోచనలు, టెన్షన్స్ బాగా పెరుగుతాయి. ఒకవేళ మనం స్థలం మార్పిడి జరుగుతుంది ఈ ఎక్కువ శాతము, ఆ స్థల మార్పిడిలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించి మనం ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుంది. మారేడు అంటే ఎక్కువ శాతము మనము శివుడికి బాగా మనం పూజిస్తూ ఉంటుంటాం. అది ఆ వృక్షం దగ్గర చక్కగా వీళ్ళు ఏం చేస్తారంటే కింద ఒక పిరికి కందులు పోయాలమ్మా. మారేడు చెట్టు కింద, మారేడు చెట్టు కింద కాదు, ఆకు వేసి ఆకు మీద కందులు పోసి ఒక మట్టి ప్రమిదతో దీపార్థన చేయాలి. మీరు ఎప్పుడు చేయాలంటే ప్రతి శుక్రవారము రావు కాలంలో చక్కగా ఆ ఒక మారేడు వృక్షం దగ్గర ఒక అరటాకు వేసి పిరికి కందులు వేసి దానిపైన దీపార్థన పెట్టుకొని చక్కగా స్త్రీ అయినా పురుషులైన ఎవరైనా కూడా ప్రత్యేకంగా మీ యొక్క అదృష్టం జాతకం మారబోతుంది. మీ యొక్క జీవితం మారబోతుంది. మీలో ఉన్నవంటి దరిద్రం తొలగిపోయి అష్టైశ్వర్యాలు రావడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడి మీరు చేయవలసిన వంటిది ఉదయాన కొద్దిగా కష్టమో నష్టమో ఎంతో అంత లేచి వెళ్ళి చక్కగా ధైర్యంగా మీరు ఉండి ఆ ఒక దేవతానికి, ఆ దేవత వృక్షానికి పూజించడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. ఎందుకంటే దాంట్లో జీవం ఉంటుంది. దాని దీపం ధూపం పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే దాని ఆశీర్వచనాలు బాగా దొరుకుతాయి. చక్కని ఫలితం రావడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అంటే ఈ వారం చేసుకుంటే మంచిదండి. ఈ విధంగా మీరు వచ్చేసి శుక్రవారం నాడు చేసుకోవాలి. శుక్రవారం, ప్రతి శుక్రవారం ఆషాఢ మాసంలో ఈ జూలై మాసం అంతా కూడా చేసుకుంటే వనదేవత అనుగ్రహ కటాక్షం లభిస్తుంది. కన్యారాశి వారికి అద్భుతమైనటువంటి ఒక ఫలితం అంటే ధన ప్రాప్తం రావడానికి యోగదాయకంగా ఉంటుంది. మీరు ఏదైనా కూడా ఫలితం లభిస్తుంది. మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నారంటే, ధనానికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నా కూడా మీకు దొక్కడానికి మంచి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇతరులను నమ్మి మోసపోకూడదు. మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, డబ్బులు లాగడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా ఏదో రకమైన అది ఫ్రెండ్ సర్కిల్ కావచ్చు, చుట్టాల్లో కావచ్చు, ఇంకా అనేక రకమైన ఉంటారు కొంతమంది. అది అంతా కూడా కాస్త మీరు ఆలోచించుకొని చేయాలి. ఆలోచించుకొని మేము మొదలు పెట్టుకుంటే మీకు అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. మహా అద్భుతం. ముఖ్యంగా వీరు వృక్షానికి పూజించిన తర్వాత కాళికాంబకాదేవి ఆలయం దర్శించాలి. అంటే కాళికాదేవి. ఒకవేళ కాళికాదేవి అంటే ఎట్లా ఉంటుంది? భద్రకాళి కావచ్చు, ఇంకేదైనా కాళిక ఉంటుంది కదండి, రేణుక ఎల్లమ్మ కావచ్చు. అటువంటి మీ యొక్క గ్రామీణ దేవతకు సంబంధించిన ఆలయాలకు వెళ్ళి కన్యారాశి వాళ్ళు వెళ్ళి ఈ వృక్షారాధన చేసిన తర్వాత కాళికాంబికాదేవికి 108 నిమ్మకాయలు వేసి పూజ చేసి రావాలి. చక్కగా అద్భుతమైన అనుకదాయకం దొరుకుతుంది, అష్టైశ్వర్యం లభిస్తుంది, మహాయోగదాయకం ఉంటుంది. తిరుగు చూడలేని 100% జీవితంలో కొత్త మార్పు రావడానికి 100% గ్యారంటీ. మంచి పరిహారం తెలియజేసే గురుగారు, ధన్యవాదాలు మీకు.